పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం వల్ల బాయ్. అమ్మో అంత ఫాస్ట్గా చెప్తుంటే ఇట్లా రా బాబు ఏం అర్థమవుతుంది. సరే, నువ్వు ఇందాక 2 చేపల కథనా 3 చేపల కథనా అని నిన్న పాడ్కాస్ట్లో అడిగావు కదా, మరి ఈరోజు అది 2 చేపల కథ అనే చెప్తా. ఒక చెరువులో 2 చేపలు ఉండేవి. ఒక దాని పేరు శతబుద్ధి, మరో దాని పేరు సహస్రబుద్ధి. వాటితో పాటు ఒక కప్ప కూడా ఉండేది, దాని పేరు ఏకబుద్ధి. ఈ 3 బుద్ధులు స్నేహంగా ఉండేవి. ఒకనాడు జాలర్లు ఆ చెరువు గట్టను నడిచిపోతున్నారు. వారిని గమనించలేదు శతబుద్ధి. శతబుద్ధి అంటే ఒక చేప. సహస్రబుద్ధి నీటిలో తుల్లి తుల్లి పడ్డాయి, ఆడుకుంటున్నాయి. అప్పుడు ఆ చేపల్ని చూశారు జాలర్లు. ఇలా అనుకున్నారు, చెరువు నిండా బాగా చేపలున్నాయి, రేపొచ్చి పట్టుకుపోదామని అన్నాయి. ఆ మాట విన్నది ఏకబుద్ధి అనేటువంటి కప్ప. ఆడుకుంటున్న చేపల దగ్గరకు వచ్చింది. చాలు ఆపండి ఆటలు అంది. తమ విన్న మాటను భయంతో వణికిపోతూ చెప్పింది వాటికి. ఏం భయపడకు, వాళ్ళు అలా అంటారే కానీ రారు. ఇంతకు ముందు కూడా 2-3 సార్లు ఇదే మాట అన్నారు. వచ్చారా? లేదు అన్నాయి చేపలు. ఈసారి వస్తారేమో అంది ఏకబుద్ధి. వస్తే నిన్ను కాపాడే పూచి నాది, నా పేరే సహస్రబుద్ధి. నీకేం కాకుండా నేను చూసుకుంటాను. ఇదిగో బుద్ధి ఉండాలే కానీ ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కోగలం. నా పేరే శతబుద్ధి. నిశ్చింతంగా ఉండు, నీ సంగతి నేను చూసుకుంటాను. తను కూడా ఏకబుద్ధికి అభయం ప్రసాదించింది. రాత్రి భార్యతో చర్చించింది కప్ప ఏకబుద్ధి. పొంచి ఉన్న ప్రమాదాన్ని పట్టించుకొని చేపల్ని నానా తిట్లు తిట్టింది. తర్వాత ప్రాణాలు కాపాడుకునేందుకు రాత్రికి రాత్రే తన భార్యతో పాటుగా ఇంకో చెరువుకి చేరుకుంది. తెల్లారింది. అనుకున్నట్లుగానే చెరువు దగ్గరికి జాలర్లు వచ్చారు. వల వేశారు. శతబుద్ధి తన 100 రూపాయలతోనూ, సహస్రబుద్ధి తన 1000 రూపాయలతోనూ వల నుంచి తప్పించుకోవాలని చూశాయి. తెలివితేటలు ఎన్నో ప్రదర్శించాయి. అయితే దైవం అనుకూలించలేదు. తెలివి ఉంది కానీ దైవం అనుకూలించాడా? దాంతో తప్పుకోవడం సాధ్యం కాలేదు. జాలరికి 2 దొరికిపోయాయి. 2 భుజం మీద ఉంచుకొని ఇంటి దారి పట్టాడు జాలరి. అతన్ని చూసింది ఏకబుద్ధి. అతని భుజం మీద చేపల్ని కూడా చూసింది. భార్యకు చూపించింది. వాటిని చూపించి ఇలా అంది, ఈ ప్రబుద్ధుల్ని నమ్ముకుంటే మన బతుకు ఇంత అయి ఉండేది. జాగ్రత్త పడిపోయే ఇక బతికి బయటపడ్డాం అంది అని కథ ముగించాడు అతను. బుద్ధిమంతులు కూడా అప్పుడప్పుడు పప్పులో కాలేస్తారు. కాదనను, నీ మాట ఒప్పుకుంటాను. కాకపోతే బుద్ధిమంతులు అహంకారానికి పోయి మిత్రుల మాటను వినకుండా వీడి మాట ఏంది నేను వినేది అని గర్వంగా ఉంటారు. అన్నాను అని కాదు కానీ నా మాట వినకే కదా నువ్వు ఇక్కడికి వచ్చి ఇలా అయ్యావు. అరే, మన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని మనము తీసుకొని పంచుకుందామంటే నా మాట వినకుండా రత్నాల కోసం వాటి కోసం వచ్చి ఇక్కడ చక్రాన్ని నెత్తి మీద తగిలించుకున్నావు. చెప్పానా లేదా? అందుకే ఎందుకు చెప్పారో వినాలి. వినకపోతే పాట పాడిన గాడిదలాగే ప్రమాదంలో పడతారు అన్నాడు మిత్రుడు. స్వర్ణసిద్ధి ఏం చెప్పిండట అంటే, ఇప్పుడు ఒక గాడిద కథ చెప్పిండట. ఆ గాడిద కథ ఏంటో నెక్స్ట్ పాడ్కాస్ట్లో వద్దు, ఇప్పుడే విందాం. ఓకే, చిన్న స్టోరీ అది. ఓకే, అనగనగా ఒక గాడిద, దాని పేరు గార్ధపం. ఈ గార్ధపం అనేటువంటి గాడిదకు దాని కంఠం వినసొంపుగా ఉండకపోవచ్చు కానీ దానికి సంగీత శాస్త్రం గురించి బాగా తెలుసట గార్ధపంకి. ఆ సంగతి అలా ఉంచితే పొద్దంతా చాకలి మాటలు విని అతనిచ్చిన మూటలు మోసి పొద్దుపోయేదాకా ఎప్పుడు అలసిపోయి ఉండేదట గాడిద పాపం. ఇక దానికి సాయంత్రం అయిందంటే కొంచెము గడ్డి ఉన్న చోటకు వెళ్ళి కడుపు నిండా దోసకాయలు, కొన్ని ఇంకా వేరే వేరే చెట్లకు ఉండేటువంటి కాయలు వేసి వస్తుండేది. మేతకు పోయి అక్కడ తిని వెళ్ళినప్పుడు దానికి ఒక నక్కతోటి స్నేహం కుదిరిందట. ఒకరోజు పున్నమి వెన్నెల విరగగాస్తుంది. నక్కతో ఇలా అంది గాడిద, ఇవాళ నీ ముందు పాట పాడాలనిపిస్తుంది అందట. ఏంటి కొంపదీసి పాడేవు, ప్రాణాలు పోతాయి, వద్దు అన్నది నక్క. గాడిద ఎట్లా అరుస్తుంది? వినసొంపుగా ఉంటుందా అది? అట్లా దొంగతనంగా మేతమేసి పోయేవాళ్ళం, గుట్టుగా వచ్చి గుట్టుగా పోవాలి. పాటలు ఆటలు వద్దయ్యా స్వామి అంది. ఒకవేళ నువ్వు పాడేశావనుకో, ఆ పాటకి రైతు మేలుకుంటే అంతే సంగతులు. ఇద్దరికి ఇంకా మన పని అయిపోయినట్టే. కొంపదీసి పాడకు ప్లీజ్, దయచేసి పాడకు, నువ్వు ఎందుకు వచ్చిన గొడవ, ఊరుకో అంది అంతలోనే. అయినా నీ గొంతులో పాటేంటి చెప్పు, నవ్వుతారు ఎవరైనా అంది. అంతే. ఆ మాటకు
గాడిద కోపం వచ్చింది. ఏంటి, నా గొంతులో నేను పాడలేననుకుంటున్నావా? నీకేం తెలుసు నా పాటలు ఎలాంటివో? నువ్వు ఒక అడవి జంతువువి. ఎంతసేపు తిండి తప్ప మీకు ఆ పాట ఆ మాట చిచి అని ఆశ్చయించుకుంది నక్కని గాడిద. సంగీతం నీకెంత బాగా తెలుసా అని అంది నక్క. చాలా బాగా తెలుసు అంది గాడిద. సప్తస్వరాలను సరిగామా అని పాడింది కొంచెం. ఇక ఇలా చెప్తుంది కానీ ఇంకా నక్కకు నమ్మబుద్ధి కాలేదు. అయ్యో వద్దు, నేను చెప్పిన మాట విను, నీ పాట ఓకే పర్లేదు బాగానే ఉంది అంటే, లేదు లేదు నువ్వు నన్ను నమ్మట్లేదు, నేను బాగా పాడుతున్నాను, నువ్వు నన్ను నమ్మట్లేదు అని అంది అట. గాడిద వింటలేదు. నక్క ఎంత బాగా చెప్పినా కూడా వద్దు అన్నా కూడా వినట్లేదు. తప్పదు, పాడి తీరుతుంది గాడిద. పాట వినడమే ప్రమాదం అనుకుంటే పడుకున్న రైతు మేల్కొంటే ఇంకా ప్రమాదం అనుకుంది నక్క. అయినా తెలివిగా ఇలా అంది, ఓ పని చేస్తాను, నేను వెళ్ళి అదిగో అక్కడ దూరంగా నిలబడతాను, నువ్వు అప్పుడు పాడు, ఒకవేళ రైతు లేస్తే అరిచి చెబుతాను ఆపై అంది నక్క. అసలుకే గుంట నక్క. ఎలాగో గాడిద అరిస్తే రైతు వస్తాడా అట్లే పడుకొని ఉంటాడా? అలా అన్నావు, బాగుంది, వెళ్ళిరా అంది గాడిద. అదే అదనుగా నక్క అక్కడి నుంచి తప్పుకుంది. గాడిద పాట ఎత్తుకుంది, పెద్దగా ఓండ్ర పెట్టసాగింది. ఎంతకీ ఆపదు. దాంతో రైతుకు మెలకువ రానే వచ్చింది. మెలకువతో పాటు బంగారం లాంటి నిద్రను చెడగొట్టినందుకు గాడిద మీద కోపం కూడా వచ్చింది. ఆ కోపంతో పెద్ద దొడ్డు కర్రను పట్టుకొని వచ్చి దాంతో గాడిదని ఇక్కడ అక్కడ కానీ ఎక్కడ పడితే అక్కడ చితక్ కొట్టాడు. అయినా అతని కోపం చల్లారలేదు. దగ్గరగా ఉన్న రాతి రోల్ని లాక్కొచ్చి దాన్ని గాడిద మెడకు వేలాడదీశాడు. గాడిద మెడకు వేలాడదీసినట్టు పెద్ద రాయిని. ఇప్పుడు పాడు అన్నాడు, వెళ్ళిపోయాడు. తిన్న దెబ్బలకి కుయ్యో మొర్రో అంటూ మెడలో రోకలతో నక్క దగ్గరగా వచ్చింది ఆ గాడిద. బాగుందే, నీ పాటకు మెచ్చుకొని రైతు మంచి నెక్లెస్ నీకు ఇచ్చాడా అని నవ్వింది నక్క. పాడొద్దని చెప్పితే విన్నావా? పాడతానన్నావు, ఏమైంది ఇప్పుడు చూడు అని ఎగతాళి చేసి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నక్క. అంటే మంచి చెప్పినప్పుడు వినకపోతే ఏం జరుగుతుంది? చెడే జరుగుతుంది. స్నేహితులు చెప్పినప్పుడు వినాలి. కానీ కథ ముగించాడు స్వర్ణసిద్ధి. నువ్వు చెప్పింది నిజమే, వివేకవంతుడైన స్నేహితుని మాట వినాలి, వినకపోతే ఏంటి ఆపావు? ఏమోలే, నీకు కథ చెప్పాలనుంది నాకు అని అన్నాడు ఆ చక్రం తిరిగేటువంటి పేరాస. నాకు కథ చెప్తావా? చెప్పు, ఏంటా కథ అని అన్నాడు స్వర్ణసిద్ధి. ఏం కథ అంటే అది నేత కార్మికుని కథ, వింటావా అని అడిగాడు. వింటాను అని అన్నాడు స్వర్ణసిద్ధి. సరే చెప్తున్నాను విను అన్నాడు పేరాస. మరి ఆ నేత కార్మికుని కథ ఏంటో నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.